శోభన మీరు అన్నీ కరెక్ట్‌గా చెప్తున్నారు. మీ స్వేచ్ఛ మీకొచ్చింది. మీకు దక్కిన ఫలాలను ప్రజల ముందుకు చెప్పడంలో తప్పేం లేదు. యెస్. గతంలో ఎవడి పాలైందిరో తెలంగాణ, దొరల పాలైందిరో తెలంగాణ అని పాట పాడి తెలంగాణ ప్రజానీకానికి అండగా నిలబడ్డారు. యెస్. మీ గొంతుక కావచ్చు ఇదంతా తెలంగాణకు అండగా నిలబడ్డారు. మీరే అంత విమర్శించిన మీరే దొరల పాలైందని విమర్శించిన మీరు 2023 ఎన్నికల నాటికి బీఆర్ఎస్‌లో పార్టీలో చేరారు మీరు. ఎందుకు దొరల పాలైందిరో ఆ రోజు దొరల పాలన, మానభంగాలు, మర్డర్లు జరిగాయి, కేసీఆర్ గారు ఎవరికి అందుబాటులో లేరని విమర్శించిన మీరు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు పలికి ఎన్నికల తర్వాత మళ్ళా ఇప్పుడు పాడుతున్న ప్రజల పాలైందిరో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు? తెలంగాణలో వేపూరి సోమన్ అంటే ఒక గాయకుడు, మంచి కళాకారుడు, ప్రజల వాయిస్గా ఉండే వ్యక్తి. ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు అటువైపు ఎందుకు వెళ్ళారు, ఇటువైపు ఎందుకు వచ్చారు? మరి ఏమి నచ్చి వెళ్ళారు అక్కడ? కొన్ని మనం నడుస్తున్న కాలంలో కొన్ని జరిగినటువంటి తప్పటడుగులు, ఆ తప్పటడుగులను సరిచేసుకునేటువంటి ప్రయత్నమే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్లో చేరడం. ఓకే, అంటే రాజకీయాలు ఎందుకు అంటున్నాము అంటే రాజకీయాల నుంచి వచ్చిన కళాకారుని నేను. ఓకే, ఫస్ట్ అది బేసిక్గా మీరు కళాకారుడా, కళాకారు నుంచి రాజకీయాలకు వచ్చారా? అంటే బేసిక్ కళాకారుడే, కానీ ఏ కళాకారుడు? రాజకీయ చైతన్యం కలిగిన కళాకారుణ్ణి. ఓకే, కేవలం ఎంటర్టైన్మెంట్ చేసే పాటలు, ఎంజాయ్ చేసే పాటలు, ఏదో డాన్స్లు వేసి డ్రామాలు వేసే పాటలు పాడే కళాకారుని కాదు. ఓకే, నా పుట్టుక, నా నేపథ్యమే రాజకీయ కళాకారుడినే తప్ప నేను నార్మల్గా ఏదో ప్రజలు నలుగురు కూర్చుడాట వాళ్ళను నవ్విద్దాము, వాళ్ళకి ఏదో టైంపాస్ చెప్పుదాము అనుకునే కళాకారుడిని నేను కాదు. ఒక చిన్న డౌట్ అడుగుతాను, చెప్పండి. గోసి గొంగడేసి డప్పు చేత పట్టి పాట పాడితే మీ ఆహారము, మీ భావాలు, మీరు పాట పాడే తీరు, ఆ బేస్ అంతా చూస్తే ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచిన తెలంగాణ గాయకులు ఎవరున్నారో ద గ్రేట్ గద్దర్ గారు అందరికీ గుర్తుకొస్తారు. గద్దర్ గారు లేకపోయినా గద్దర్ గారు మీలో కనిపిస్తుంటారు అనమాట. ఆ పాట అవన్నీ చూస్తే చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా గొప్ప వ్యక్తి గద్దర్ గారు. ఓకేనా, నెక్స్ట్ మంత్ 6th అనుకుంటా ఆయన వర్ధంతి కూడా ఉంది. మిమ్మల్ని అలా అంటే ఇప్పుడు గద్దర్ గారు గాయకుడా, రాజకీయ నాయకుడు అంటే ఏమంటారు మీరు? గద్దర్ అన్న సామాజిక విప్లవ రాజకీయ చైతన్యం కలిగిన గాయకుడు. మరి మీరు? నేను గాయకుడు అని చెప్పాను. గద్దర్ అన్న గాయకుడు వేరు, సామాజిక విప్లవ చైతన్యం కలిగిన గాయకుడు. ఓకే, ఎవరి వైపు ఉన్నాడు ఆయనే? కూలినాలి చేసుకునే ప్రజల వైపు పాడాడు. ఎవరి వైపు పాట పాడాడు ఆయనే? దొరయేంద్రో అని పీకుడేంద్రో అని ప్రశ్నించే పాట పాడాడు. కేవలం గాయకుడే అయితే వేద మంత్రాలో ఓ భక్తి పాటో, భజన పాటో, చావు పాటో, పెళ్లి పాటో పాడి ఎంటర్టైన్ చేసి అక్కడున్న ప్రజల మెప్పు పొంది 10 రూపాయలు తీసుకొని పోయి హాయిగా తన కుటుంబంతో తను బతికేవాడు గాయకుడు అంటారు. విప్లవ రాజకీయ చైతన్యం కలిగిన గాయకుడు అని అంటే నెత్తురు దారపోసాడు. యుద్ధరంగంలో ఆయన పాట ఉంది. ఆయన పాటకు కోట్లాది మంది ప్రజలు కలిసి ఆయుధాలు పెట్టారు. ఆయన పాట విని రాష్ట్రాన్ని సాధించేటువంటి ఉద్యమాలు నడిచినాయి. ఆయన పాట విని కొన్ని ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఆయన సామాజిక రాజకీయ చైతన్యం కలిగిన కళాకారుడు. ఏపూరు సోమన్న ఎవని పాలైందిరో తెలంగాణ అని అడిగిండంటే అర్థం రాజకీయ సోయింది కనుక అడిగాను. కేవలం నా గొంతు బాగుందని చెప్పి ఎవరు మెప్పు కోసమో 4 పాటలు పాడుకుంటూ నా కుటుంబం, నా ఫ్యామిలీ, నేను బతికితే చాలు అనుకునే కళాకారుణ్ణి నేను కాదు. సావని బతకనీగాక యుద్ధరంగంలో ఉండాలి, అది ప్రజల పక్షమై ఉండాలని చెప్పి కోరుకునేటువంటి వాడిని. అందుకే ఎవడి పాలైందిరో అని అడిగాను. కొన్ని నా ప్రయాణంలో, నా జర్నీలో ఆ 1 month పాటు కొన్ని తప్పిదాలు, పొరపాట్లు జరిగినాయి పొలిటికల్గా, రాజకీయ. ఎందుకు జరిగాయి? మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే మలిదశ తెలంగాణ ఉద్యమములో మీరు అందరూ కలిసి ఒకే వేదికను పంచుకున్నప్పటికీ కూడా అప్పుడు కేటీఆర్ గారు పనిచేశారు. కేటీఆర్ గారు టీఆర్ఎస్ లో చేరారు. సోమన్న గారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో సోమన్న కూడా ఒక పాత్ర అనేది ఆ రోజు మాట్లాడారు. ఆ తర్వాత కూడా మీరు కాంగ్రెస్తో ట్రావెల్ అయ్యారు. ఉన్నట్లుండి వైఎస్ఆర్టీపీ షర్మిలా గారు స్థాపించిన పార్టీలో చాలా కీలక పాత్ర పోషించారు. సోమన్న గారు షర్మిలా గారి తర్వాత సోమన్న గారే ఉండేవారు ఆ పార్టీలో, వైఎస్ఆర్టీపీలో. అంటే తెలంగాణలో ఆమె పాదయాత్ర కావచ్చు, పార్టీ నిర్మాణంలో కావచ్చు, ప్రతి కూడా ఒక చుక్కానిలా పనిచేశారు మీరు. ఆమె చాలా మార్గదర్శిగా కూడా పనిచేశారు. మరి ఏమైందో ఏమో, ఆ తర్వాత మీరు తుంగతుర్తి సీట్ అడిగారు, అందుకు ఓకే అయింది. ఉన్నట్టుండి ఆమె ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి మెర్జ్ చేసిందో మీరు కలత చెందారేమో, బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. సరే, మీరు షర్మిలా గారి తర్వాత అంతటి స్థానంలో ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీలోకి ఆమె మెర్జ్ చేసినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ కాకుండా బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళారు? ఏం ఆశించిపోయారు? అదే మిస్టేక్. ఆ మిస్టేక్ని ఇప్పుడు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలోనే తెలంగాణలో ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. జరిగినటువంటి మిస్టేక్ను, తప్పటడుగులను దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు అన్న ఓరల్గా మనం మాట్లాడుకున్న
నేను నా కుటుంబ నేపథ్యం రాజకీయాలు, రాజకీయ ఉద్యమాలు, రాజకీయ ఉద్దండులు పుట్టిన కుటుంబం నాది కాదు. సామాన్య జీతముండో, నాతముండో, కూలో నాలో చేసుకొని బతికేటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ రాజకీయ విప్లవ చైతన్యం నేను పుట్టిన గడ్డలో ఉంది గనుక పాట ఎంచుకునే పాటనే ప్రజల పాట ఎంచుకున్నాను. ఎంచుకునే పాటే ఉద్యమ పోరాట పందానే ఎంచుకున్నాను. అందువల్ల ఒక రాజకీయ చైతన్యం కలిగినటువంటి కళాకారుడిగా నేను మనుగడ సాధించాలనుకున్నాను ప్రజల్లో. దాని ద్వారా అవకాశం వస్తే ఏ రోజైనా అవకాశం కాలం కలిసి వస్తే చట్టసభలకు వెళ్ళాలనేటువంటి ఒక గోల్ పెట్టుకొని ఈ వ్యవస్థలోకి వచ్చాను. అందువల్ల నేను వేస్తున్నటువంటి అడుగుల్లో 1-2 అడుగులు తప్పటడుగులు మిస్టేక్ అయినాయి. దాన్ని ఇప్పుడు సరిదిద్దుకొని నేను ముందుకు నడవకపోతే మళ్ళీ ఎప్పుడు కూడా తిరిగి రాదు కాలం. అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను రేవంత్ అన్నకు సపోర్ట్ చేయట్లేను. ఆయన ఏం లేని రోజుల్లోనే ఆయనకు సపోర్ట్గా నిలబడి ఆయన యాత్రలు, ఆయన పెట్టే సభలు సమావేశాల్లో నా పార్టీ ముందు వరుసలో ఉంది. ఆయన అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసిన, ఆయన మల్లన్న సాగర్ కోసం, ముంపు గ్రామాల కోసం పోరాటాలు చేసిన, ఆయన రైతుల కోసం, విద్యార్థుల కోసం దీక్షలు చేసిన, ప్రతి ఉద్యమంలో నా పాట వెన్నంటే ఉంది. దాన్ని ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడనే వెతుక్కోవాలి కనుక నేను 10 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్కు సపోర్టుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాంస్కృతిక సారథిలో ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎవడి పాలైంద్రో అని గొంతెత్తి పాడినోడిని. ఎక్కడ పోగొట్టుకున్నానో నేను అక్కడ వెతుక్కోవాలి, అక్కడ ఉండాలి. కానీ నేను రాంగ్ స్టెప్ వేసానని చెప్పి నేను దాన్ని రివ్యూ చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారు అద్భుతంగా రిసీవ్ చేసుకొని జరిగింది అయిపోయింది, ఇప్పటికైనా కలిసి పనిచేద్దాం, నువ్వు ఉండు, నేనున్నా అనేటువంటి హామీ కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆ హామీతోటే నేను రేవంత్ అన్న మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక ధైర్యం, సరే ఇవాళ నాకు ఏం వస్తుందా రాదా అనేది పక్కకు పెడితే భవిష్యత్ అయినా నేను ఆయనతో కలిసి నేను ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను కనుక మళ్ళీ నేను తిరిగి నా మొదటి స్థానానికి నేను రావడం జరిగింది. ఇంకా భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీతో ఖచ్చితంగా ఉంటుంది. భవిష్యత్ అంతా ఇక్కడ రేవంత్ అన్న, దేశంలో రాహుల్ గాంధీ, వీరిద్దరు స్ఫూర్తితోటే. ఈడ వ్యక్తి కాదు, పార్టీ ముఖ్యము. రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, భవిష్యత్తు ఏమనేది కాదు. వ్యక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఫైనల్ ఫిక్స్. అంటే మీ జర్నీ అంతా రేవంత్ రెడ్డి గారితోనా కాంగ్రెస్ పార్టీతోనా? కాంగ్రెస్ పార్టీ వేరు, రేవంత్ అన్న వేరు కాదు. ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి గారు వేరు అనేది వద్దు మనకి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి. ఈ రోజు ఆయన కష్టంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన సీఎం అయ్యారు, పక్కన పెడతాం. రేపు ఎవరు అనేది మనకు కాదు. మీరు కాంగ్రెస్ పార్టీతో జర్నీనా, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న రేవంత్ రెడ్డి గారితో జర్నీనా? రేవంత్ అన్నతో జర్నీనే, కాంగ్రెస్ పార్టీ జర్నీనే, ఏది వేరు కాదు. ఆయన నాయకత్వంలోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఒక బలమైన నాయకుని ఎన్నుకుంది కనుక ఖచ్చితంగా రేవంత్ అన్న వేరు, కాంగ్రెస్ వేరుగా నేను ఎప్పుడు చూడను. ఆయనే కాంగ్రెస్, కాంగ్రెసే ఆయనే. ఖచ్చితంగా రేవంత్ అన్నతోటే, కాంగ్రెస్ తోటే నా జర్నీ. ఒక గాయకుడిగా, రాజకీయ చైతన్యం కలిగిన ఒక గాయకుడిగా తెరంగేట్రం చేసిన మీరు తొలి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండే ఓకేనా, రేవంత్ రెడ్డి గారు వెంట నడిచిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ సొంత నియోజక తుంగతుర్తి మీకు వచ్చేది ఈరోజు కూడా. మరి ఈరోజు అటు ఇటు వెళ్ళడం వల్లే మీకు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, తుంగతుర్తి అనే వాళ్ళు పంగనామాలు పెట్టారు. ఇక్కడ వస్తుందంటే ఇక్కడికి అప్పటికే ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి ఈసారి కాలేదు. భవిష్యత్తులో అయినా తుంగతుర్తి నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఎక్కడైనా కావచ్చు అన్న, తుంగతుర్తి అని నేను అనను. అది రేవంత్ అన్న గారు పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ. నేను కేవలం తుంగతుర్తి అని నేను చెప్పను. అది ప్రజల ఆశీర్వాదం ఉండాలి, పార్టీ సహకరించాలి, రేవంత్ అన్న సహకరించాలి. ఆయన సహకారంతో ఎక్కడైనా కావచ్చు. ఇక్కడ జై తమ్మి అంటే అక్కడ, ఈడ ఉండు అంటే గాడ, అసలు ఏది వేపోటీ వద్దు, నువ్వు నాతోటే ఉండన్నా కూడా నేను పనిచేయడానికి డిసైడ్ అయ్యి మానసికంగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. అందువల్ల ఇది ఇక్కడ అక్కడ అనేది కాదు, వారి డిసిషన్, అది వారి చేతిలోనే. నా రాజకీయ భవిష్యత్తు వారి చేతిలోనే. అంతే అంతే, ఇంకా మార్పు లేదు. ఏం లేదు. ఓకే. సమాజంలో ఒక రాక్షసుడు ఉన్నాడు అనుకోండి. రాక్షసుడు పిల్లలు మనుషులు అవుతారా, రాక్షసులు అవుతారా? రాక్షసులు అవుతారు కదా. సరే, మరి ఏ సందర్భంలో అంటే తెలంగాణకు అడ్డుపడుతున్నాడనో, లేదంటే నచ్చకనో, ఆంధ్రలో వచ్చి ఇక్కడ పాలిస్తున్నారని ఎందుకో గతంలో ఒకసారి మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డిని ఒక రాక్షసుడిగా అన్నట్టుగా గతంలో, అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో రాజశేఖర రెడ్డి గారు అడ్డుపడుతున్నారు అనేసి మీ పాటలలో దాంట్లో కూడా. రాజశేఖర రెడ్డి అని కాదు, రాజశేఖర రెడ్డి ఒక వ్యక్తిగాని కాదు మా ఉద్దేశం. సీమాంధ్ర పాలకులని అందరినీ అన్నాం కదా, అందరూ విమర్శిస్తూ మాట్లాడారు. అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారితో ఈయన ఎలా జర్నీ చేశారు అనేసి. లేదు, రాజశేఖర రెడ్డి గారికి మాకు ఏం కోపం. రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించినటువంటి దేవుడు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు అనేటువంటి ఒక నినాదం వచ్చినప్పుడు ఎవరినైనా వ్యతిరేకించడం కదా. ఓకే.
తెలంగాణకు అడ్డుపడే వాళ్ళని ఎవరినైనా మేము వ్యతిరేకించినాం. ఓకే. ఎస్, అంతే. ఆ కోణం. ఇప్పుడు ఒక రాష్ట్రం రావాలనే డిమాండ్ వచ్చినప్పుడు మా రాష్ట్రం మాకు కావాలంటాం కదా, కరెక్ట్ కరెక్ట్. దానికి అడ్డుపడే వాళ్ళని వ్యతిరేకిస్తాం కదా. అట్లని మేము రాజశేఖర రెడ్డిని వ్యక్తిగతంగానో చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగానో మాకేం సంబంధం ఉంటుంది? మా రాష్ట్రానికి అడ్డుపడొద్దు అని అన్నాం తప్ప ఆయనే మేము దేవుళ్ళలాగానే పూజిస్తాం కదా. భవిష్యత్తు ఉంటుందో ఉండదో తెలియని పార్టీ వైఎస్ఆర్టీపీ అప్పట్లో షర్మిల గారు స్థాపించిన పార్టీ. Yes, yes. ఏ ధైర్యంతో మీరు ఆ రోజు అక్కడికి ఆమె మీద ఉన్న నమ్మకమే, అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ కదనే నమ్మకమే. నేను వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, అన్న నాకు కావాల్సినటువంటిది ఏంటిదన్నా, నాకు ఒక స్పేస్ కావాలన్నా, పొలిటికల్ గా ఒక స్పేస్ కావాలి, రాజకీయంగా ఒక అవకాశం కావాలి ఖచ్చితంగా. కేవలం నేను ముందుగా చెప్పినట్టుగా కేవలం ఎంటర్టైన్మెంట్ చేసేవాడిగానైతే నేను ఈజీగా వెళ్ళిపోదును, నాకు ఏది అవసరం లేదులే అనుకోని. లేదా బ్యాక్గ్రౌండ్ ఉన్న అయితే ధైర్యంతో ఉందును, మా నాన్న ఉన్నాడులే, మా తాత ఉన్నాడులే, వాళ్ళే తెస్తారు, నాకేందిలే అనుకుందును. ఏది లేదు, ఇక్కడ అన్ని నేనే తయారు చేయాలి కనుక నా తాపత్రయం ఏంటంటే, అయ్యో ఒక స్పేస్, ఒక అవకాశం దొరుకుతుందేమో అనేటువంటి ఒక ఆశ. మనిషిని కదన్నా, నేను దేవుని ఏం కాదు, నాలో పొరపాట్లు ఉండొచ్చు, నాలో తప్పులు ఉండొచ్చు, ఒప్పుకోవడం అనేది గొప్ప. ఎస్, దాన్ని సరిదిద్దుకుంటా, ఖచ్చితంగా సరిదిద్దుకుంటా. ఓసారి జరిగింది ఓ మిస్టేక్, దాన్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అందువల్ల భవిష్యత్తులో ఇలాంటి మిస్టేక్ జరగదు ఇంకా. ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, జరగాల్సడానికి ఛాన్సే లేదంటున్నా. ఎందుకు? ఆ రోజున పరిస్థితి వేరు, ఈ రోజున పరిస్థితి వేరు. నాకు అందువల్ల ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్నారు, ఉండాల్సినటువంటి ధైర్యం ఇచ్చిర్రు, ముందు పోతామే నేను ఉన్నా అని చెప్పిండ్రు, అంత భరోసా ఇచ్చారు. అందువల్ల నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. అందువల్ల ఒక స్పేస్ సంపాదించాలనే ఉద్దేశమే తప్ప ఇక్కడ ఇంకేదో కాదు. ఇంకేదో అనుకుంటే నా టాలెంట్ను ఉపయోగిస్తే నేను కూడా లగ్జరీగానే హాయిగా నా పని నేను చేసుకొని హ్యాపీగా బతకగలుగుతా. అది కాదు సమస్య. పాటతో మొదలైన నేను నా పాటతో లక్షలాది మంది ప్రభావితం చేయగలగాలి, అనేక మందిని లీడర్లు తయారు చేయాలి, నేను గెలవడం కాదు అనేక మందిని గెలిపించాలి, నడిపించాలి అనేది నా ఉద్దేశం. అందుకు మీ పాటే ముఖ్యం అవుతుంది. ఎస్, అందువల్ల ఆ పాటే ఇవాళ ఎవడి పాలైందో అంటే, ఓ రాజ్యం అయితే ప్రశ్నించగలిగిరుగా ప్రజలు, దించగలిగారు కదా ప్రజలు. స్వయంగా ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఎవరి పాలైందని అంటారే, నా పాలే అయిందని ఒప్పుకుంటారు బాజాప్తుగా. అంటే పాలకుల నోళ్ళల్లో నా పాట వినపడ్డది, ఆడి వరకు తీసుకుపోగలిగిన ఒక పాట రాసి ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి నోట ఆ పాటను అనిపించగలిగిన ఆ విషయంలో గద్దరన్న నాకు చేయగలిపాడు. అరే నీకు కంగ్రాట్స్ చెప్తున్నారా అని చేయగలిపాడు. ఎందుకన్నా అన్న అంటే, అరే మన పాట ఆడవాడి, ఆయన డైలాగ్ ఇట్లే, మన పాట ఆడు వాడిండ్రా అన్నాడు. అంటే ఆడవాడు అనగానే కేసీఆర్ వాడాడు అంటే ఇట్లా పెద్ద ఆయన కదా ఆయన అట్లా అన్నటువంటి పదాలు. అందువల్ల నేను చాలా గర్వపడ్డా. సరే అందులో ఆ పాట పాడితే ఏమొచ్చింది నాకు, అది రాస్తే ఏమొచ్చింది అనేది పక్కకు పెడితే, ఒక సమాజాన్ని మార్చడం కోసం నా పాట పనిచేసింది అనడంలో గర్వపడతాను నేను. ఎవడి పాలైందిరో అని ఆయన అడిగినందుకు ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ప్రజల పాలైందని చెప్పి ఇవాళ అడుగుతున్నందుకు కూడా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. 96 మంది, 100 మందిలో 96 మంది నాకు పాజిటివ్ కామెంట్లు పెడుతుండ్రు, ఒక 4 మాత్రమే నెగిటివ్ గా పెడతాను. సంతోషపడుతున్నా, నవ్వుకుంటున్నా ఇది చూసుకొని. ఎట్లయింది ప్రజాపాలన అంటే బాజాప్తులో చెప్తున్నా. వర్గీకరణ వచ్చింది, 30 ఏళ్ల పోరాటం మాకు అమలవుతున్నది. మాకు 50-75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో మా బీసీలను గుర్తించినోడే లేడు. ఇవాళ బాజాప్తుగా కట్టుకొని నిలబడి పోరాటం చేసి వాళ్ళ ఢిల్లీ దాకా తీసుకుపోయింది ఆ ఉద్యమాన్ని. ఖచ్చితంగా మీరు దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి మోడీని డిమాండ్ చేస్తాం. ఈ సంతోషం చెప్పుకోవద్దా సమాజంలో మేము? ఖచ్చితంగా. రాజకీయ ఎన్నికలు, ఎత్తుగడలు, హామీలు కొన్ని అమలు కావచ్చు, కొన్ని కాకపోవచ్చు, రకరకాల ఏ పార్టీలైనా జరుగుతాయి అవి. కానీ ఒక బలమైన హిస్టారికల్ సమస్యలు ఇక్కడ పరిష్కారం జరిగినాయి. అది నేను చాలా గర్వపడతా ఉన్నాను. లాస్ట్ ఇంటర్వ్యూలో విన్నా కానీ పెద్ద గుర్తు లేదు నాకు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదివింది ఏముందన్నా 7-8 అంతే, అదే 8 చదువుకున్నారో విన్నాను. మరి ఈ పాట రాయడము ఇదంతా అసలుకి ఇంత గొప్ప. అంటే పాట రాయాలన్నప్పుడల్లా ఏం చేస్తా అంటే వెలిశాల పోయి మంచినీళ్ళు తాగుతా. మా ఊరికి పోయి చిన్నప్పుడు అక్కడ మా ఊళ్ళో పెళ్లి గుండ్లు అని ఉంటాయి, ఒక గుండ్లు అంటే చెరువులో ఉంటాయి, అక్కడ ఊట సినిమాలు ఉండేది. అవి జనరల్ ఇట్లా నీ వాటర్ తేటగా అనుకో అక్కడ తాగేది. ఇప్పుడు ఇవన్నీ బాటిల్స్ ఈ సిస్టమ్ కానీ జనరల్ గా మీ చిన్నతనం కావచ్చు, మా చిన్నతనం బాల్యంలో మొత్తం కూడా వాటర్ ఇట్లా అనుకొని తాగడమే కదా. మేము కూడా చిన్నప్పుడు పెద్దంకలో చేపలు పట్టకపోతుంటాయి గాలాలు తీసుకొని, ఆడికి వెళ్ళినప్పుడు నీళ్లు దాహం అయితే నీళ్లు పారుతుంటాయి, వాటిని ఇలా చేయితో అనేసి తేటగా అనుకొని దాన్ని ఎత్తి ఇట్లా తాగుతుంటే. ఇప్పుడా ఆ నీళ్లు అయితే పడిపోతున్నాము, మినరల్ వాటర్ తప్పితే ఆ నీళ్లు అయితే ఇట్లా పడిపోతున్నాము అన్నమాట, వెంటనే పడిపోతున్నాము. అసలుకి ఏమో ఇది కాదు, ఇసుక అంతా ఇట్లా గుంతతో నీళ్లు ఊరేవి దాంట్లో ఆ వంకల్లో, ఆ నీళ్ళని తాగే వాళ్ళమే. ఇప్పుడు అవి తాగితే వెంటనే ఇది అయిపోతుంది. అంటే వెలిచాల వెళ్ళి నీళ్ళు తాగుతారు అంతే.
రాత్రి అయితే రాత్రి చీకట్లో ఉండదు కదా, నీళ్ళు కనిపివు. రాత్రి ఏముంటది, రాత్రి ఎక్కడికి పోతారు? రాత్రి ఏముంటది, రాత్రి కూడా ఆడికి పోతారా? వాటర్ తాగుతాం ఖచ్చితంగా. ఆ నీళ్లు తాగితే అంత శక్తి వస్తుంది అని దాని అర్థం. సరే, పగలైతే నీళ్ళు తాగితే శక్తి వస్తుంది, రాత్రి పాట పాడాలంటే ఆడిపోతారు. ఏమి తాగం, అట్లాంటి ఆలోచన లేదు, ఇక ఏం లేదు, ఏం లేదు. వాస్తవం మాట్లాడతారు, వాస్తవమే, అంతేనంటారా? ఓకే. అయితే కొన్ని సందర్భాల్లో అప్పుడున్న పరిస్థితుల రీత్యా కొన్ని అలవాట్లు ఉండేది, కానీ ఇప్పుడు పూర్తిగా బాడీని అంటే మీకు నేను తేడా కూడా కనిపిస్తలేదు. బాగా స్మార్ట్ అయినారు, అదే అప్పటికి బాగా స్మార్ట్ తయారయ్యారు. దానికి కొన్ని కారణాలు, కేవలం పండ్లే తిని బతుకుతున్నాను. అవునా? అందరు చాలా మంది ఏం తింటున్నావు, ఏం తింటే ఏం లేదు, కీరా పండ్లతోటి, కీరా పండ్లే పూర్తిగా దాదాపు 3-4 సంవత్సరాలు రైస్ బంద్ చేసి, తెల్ల అన్నం, ఓన్లీ ఫ్రూట్స్, తెల్ల అన్నం బంద్ చేసి, ఎప్పుడైనా తప్పదంటే బ్రౌన్ రైస్, తెల్లన్నం అంటే విషయంతో సమానంలే, అది తింటలేదు, తప్పడం లేదు. అవాయిడ్ చేశాను. పళ్ళు తీసుకుంటున్నా అంతే. ఏం తింటున్నావు? మొన్న ఒక అతను కలిసి, నార్కట్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అతను మల్లురావు గారి ఇంటికాడ కలిసి, ఏమన్నా నీ వయసు వెనకకు వస్తుందా అంటుడు. నేను చూసి ఆశ్చర్యపోయి, మీరు లోపలికి వస్తే సోమన్ ఇంత సన్న, అప్పుడే బాగా భద్రంగా ఉన్నారు, ఇప్పుడు 7 ఏళ్ల క్రితమే, ఇప్పుడు ఈ వయసు పెరిగింటే వయసు తగ్గిపోయి వచ్చాడు ఏం కథ అనేసి. ఆదిష్ట 369 సినిమాలో ఉంది కదా, అదేదో మీ టైం మిషన్ లెక్క వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, అలా ఏమైనా వెళ్ళొచ్చాడు ఏం కథ సోమన్ అనేసి, అలా ఏం లేదు కదా. ఓకే. గద్దర్ గారి గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా అంత తక్కువ అవుతుంది. ఆయన గురించి మాట్లాడే శక్తి కూడా మనకు లేదు, అంత స్థాయి కూడా మంది కాదు. అలాంటి గద్దర్ గారు ఉన్నట్లుండి మనందరినీ విడిచిపోయారు. మళ్ళీ తొలి దశలో వచ్చి మలి దశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో గద్దర్ గారి పాత్ర మనము ఎంత చెప్పి తక్కువ అవుతుంది. అలాంటి గద్దర్ అన్న ఈరోజు మనలో లేరు అంటే ఎట్లా ఉంటుంది అంటారు? అది తట్టుకోలేము. అది ఆ మాట నా మనసు నేను ఒప్పుకోవడానికి చాలా టైం పట్టింది అసలు. అంటే గద్దరన్న లేడు అనేది ఒప్పుకోవడానికి, నా మనసుకు నేను చెప్పుకోవడానికి చాలా సమయం పట్టింది ఈ 2 ఏళ్ల కాలంలో. కానీ ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ తోటే నేను బతుకుతున్నాను. గద్దరన్న లేడు అని అనుకుంటున్నాను, నేను ఆయన చూడలేకపోతున్నాను. కానీ ప్రతి నేను రాసే పదాల్లో, నేను పాడే విధానంలో, నేను చూపించేటువంటి ఆయన అందించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆ స్ఫూర్తిలో ఖచ్చితంగా గద్దరన్న బతికే కనిపిస్తాడు. ఇప్పుడు మీరే అన్నారు, ప్రజాయుద్ధ నౌక గద్దర్ను చూసినట్టు అనిపిస్తుంది అన్నప్పుడల్లా నాకు ఒక కోట్ల బలం నా బాడీలోకి వచ్చేస్తుంది, కోట్ల ఎనర్జీ వచ్చేస్తుంది నా బాడీకి. ఎస్, ఈ తెలుగు నేల మీద ఆ మహానుభావుడు అందించినటువంటి స్ఫూర్తిని నా చివరి ఊపిరి వరకు కొనసాగించడమే నా లక్ష్యం. ఆయన భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు. ఎస్, అదే భారత రాజ్యాంగాన్ని రేపు అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు భారత్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి పెద్ద ఎత్తున సాంస్కృతిక ఉద్యమం నిర్మాణం చేయబోతున్నాను. అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తెలంగాణ ప్రతి పల్లె భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత పేదల బతుకులు మారినాయా, రాజ్యాంగం రాకముందుకి ఈ పేదల స్థితిగతులు ఎలా ఉండే అనేటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, నేను చైతన్యవంతం చేయడానికి ఒక సాంస్కృతిక గాయకుడిగా, గద్దరన్న వారసుడిగా నేను ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మళ్ళీ వచ్చినటువంటి తెలంగాణ పల్లెలన్నింటినీ మళ్ళీ ప్రజాపాలనలో భాగంగా అంటున్నాను. దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని తొలగించాలనేటువంటి కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేయమని చెప్పి నేను పిలిపిస్తున్నాను. అందుకే చెప్పాను నేను, సూర్యులగన్నట్టి సూర్యాపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండకు చూద్దామా, సూర్యులగన్నట్టి సూర్యాపేటకు పోదమా, సూర్యులగన్నట్టి సూర్యాపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండకు చూద్దామా, మళ్ళ త్యాగాలతో పడదమా, మళ్ళ ఉద్యమానికి దారులేదమా, మళ్ళ త్యాగాలతో పడదమా, మళ్ళ ఉద్యమానికి దారులేదమా, మళ్ళ త్యాగాలతో పడదమా, మళ్ళ ఉద్యమానికి దారులేదమా, మళ్ళ త్యాగాలతో పడదమా, మళ్ళ ఉద్యమానికి దారులేదమా. పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించగంతులై, భారత రాజ్యాంగమే పరుగులకు రక్షణంటూ మళ్ళ త్యాగాలతో పడదమా, మళ్ళ ఉద్యమానికి దారులేదమా, మళ్ళ త్యాగాలతో పడదమా, మళ్ళ ఉద్యమానికి దారులేదమా. పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుతామా, పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుతామా. ఉప్పల మరుసూరు చేత ధర్మాభిక్షము గణత సాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, యుద్ధ గీతి శుద్ధాల పండి యాదగిరి మా రోజు వీరన్న మన పెళ్లిళ్ళ తక్క, ఎందరో వీరులను ఎదర కత్తి మధ్య కలిసి గుండె గుండె నగలు చేసి దండు కూడా కట్టుదాము, మళ్ళ ఉద్యమానికి దారులేదమా,
మైదమా పండుగ సాయన్నల పౌరుషాల మైదమా పండుగ సాయన్నల పౌరుషాల మైదమా చూరాల అలలయ్యి తూకి పరుదమా శ్రీశైల మల్లన్న ఒడిని చేరుదమా శ్రీశైల మల్లన్న ఒడిని చేరుదమా శ్రీశైల మల్లన్న ఒడిని చేరుదమా కరువు జిల్లా పాలమును కరువు జిల్లా పాలమును పచ్చగా మార్చుదాం రాళ్లను మోసిన ముని వేళ్లను ముద్దాడుదాం మల్ల త్యాగాలతో పడదమా మల్ల ఉద్యమాన్ని చేద్దామా మల్ల త్యాగాలతో పడదమా మల్ల ఉద్యమాన్ని చేద్దామా పల్లె పల్లె పోయి వద్దమా ప్రజా పాలనలో భాగమవుదమా పల్లె పల్లె పోయి వద్దమా ప్రజా పాలనలో భాగమవుదమా సూర్యుల గన్నెట్టి సూర్యపేటకు పోదమా వీరుల గన్నెట్టి నెల్ల గుండెను చూద్దామా సూర్యుల గన్నెట్టి సూర్యపేటకు పోదమా వీరుల గన్నెట్టి నెల్ల గుండెను చూద్దామా రంగారెడ్డి జిల్లా రంగుల చూద్దామా రంగుల వెనక సమట సుక్కల చూద్దామా రంగుల వెనక సమట సుక్కల చూద్దామా రంగుల వెనక సమట సుక్కల చూద్దామా చార్మినార్ గోల్కొండ అందం చూద్దామా సర్వ మతాల కలయికల మౌదమా సర్వ మతాల కలయికల మౌదమా సర్వ మతాల కలయికల మౌదమా బుద్ధుడి అంబేద్కరుల బోధన విందమా సమత మమత శాంతి జెండా పడదమా మల్ల త్యాగాలతో పడదమా మల్ల ఉద్యమాన్ని చేద్దామా మల్ల త్యాగాలతో పడదమా మల్ల ఉద్యమాన్ని చేద్దామా పల్లె పల్లె పోయి వద్దమా ప్రజా పాలనల భాగమవుదమా పల్లె పల్లె పోయి వద్దమా ప్రజా పాలనల భాగమవుదమా పల్లె పల్లె పోయి వద్దమా అన్ని జిల్లాలను ఒక్కొక్క జిల్లా యొక్క చరిత్రను ఒక్కొక్క జిల్లా యొక్క ప్రత్యేకతను చెప్తూ మళ్ళీ నేను ప్రజాపాలన వచ్చిన తర్వాత రాసినటువంటి పాట అది. కరీంనగర్ పోదాం, దొరల దోపిడీ చూద్దాం, దాన్ని తరిమి కొడదాం, మానేరు అలల మీద అక్కడ పారేటువంటి నీళ్లను పంట పొలాలకు మళ్ళించి పచ్చని పంటగా మార్చుదాం నెత్తురు బారినటువంటి నేల. ఓరుగల్లు జిల్లా నెత్తురు బారుతున్నటువంటి నేలను సమ్మక్క సారలమ్మ సాక్షిగా పచ్చటి తెలంగాణగా మార్చుదాం. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ, ఆత్మహత్యలు లేని తెలంగాణ, హక్కులు అడిగే తెలంగాణ, దోపిడీ మోసాలు లేని తెలంగాణగా ఈ తెలంగాణ వర్ధిల్లినప్పుడే దీనికి అర్థం, ఈ ప్రజాపాలనకు అర్థం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టాలు చేసినటువంటి పార్టీ. ఇవాళ పనికి ఆహార పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, భూములు జాతీయం చేయడం కావచ్చు, బ్యాంకులు జాతీయం చేయడం కావచ్చు, ఒక హిస్టారికల్ చట్టాలను కూడా కాంగ్రెస్ సహాయంలోనే జరిగినటువంటి ఒక హిస్టారికల్ ఉంది. అట్లా రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకుని భారత్ జోడో యాత్ర చేసినటువంటి ఒక చరిత్ర ఉంది. అట్లా భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే మా వెలివాడల బతుకుల్లో వెలుగులు వచ్చినాయి. భారత రాజ్యాంగం అమలైన తర్వాతనే మా జాతుల్లో తెల్లబట్టలు వేసుకోవడం మొదలైంది. భారత రాజ్యాంగం అమలైన తర్వాతనే మా జాతులు కార్లు ఎక్కడం మొదలైంది. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే మా వాళ్ళకి పదవులు వచ్చినాయి. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే అసలు మేము మనుషులుగా గుర్తించబడ్డది భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత. భారత రాజ్యాంగం, అంబేద్కరిజం రెండు ఒకటే కదా? రెండు ఒకటే. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, అంబేద్కర్ ఐడియా లేదు అదే చెప్తుంది. అదే మరి సరిగ్గా నాకు తెలిసి ఒక 7 సంవత్సరాల క్రితం అప్పుడు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు నేను ఒక ఛానల్ పనిచేస్తున్నాను, నా ఛానల్కి వచ్చారు. ఆ రోజు ఒక పాట ఎవడి పాలైందిరో తెలంగాణ అంటూ ఊదర కొట్టారు. తెలంగాణ మొత్తం అలా షేక్ అయిపోయింది అనమాట ఆ పాటతో, ఎవడి పాలైందిరో తెలంగాణ అనేసి. ఈరోజు మళ్ళీ 7 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది నా సొంత స్టూడియో, ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ప్రజల పాలన అయిందిరో తెలంగాణ అనేసి ఈరోజు కూడా అలాగే దద్దరిల్లుతుంది ఆ పాట. 4 రోజులకే దాదాపు 6 లక్షల వ్యూస్ పైన వచ్చేసాయి. యూట్యూబ్లో చూశాను నేను, మీ సొంత యూట్యూబ్ ఛానల్లో. ఏంటి అసలు ఆ రోజు ఎవడు పాలైందిరో తెలంగాణ అని గల్లం విప్పారు, షేక్ చేశారు ఆ పాటతో. ఈరోజు ప్రజల పాలైందిరో తెలంగాణ అంటూ ఈరోజు షేక్ చేశారు. ఏంటి ఆ తేడా ఏంటి? ఆ రోజుకి ఈ రోజుకి ఒక కళాకారుడిగా ఏం గమనించారు? ఎందుకు ఆ పాట పాడారు? ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడే స్వేచ్ఛ లేదు, ప్రజలు స్వేచ్ఛగా బతికే స్వేచ్ఛ లేదు, ప్రజలు ఏదన్నా అడిగే హక్కు లేదు. ధర్నా చౌక్ ఎత్తేశారు. ముంపు గ్రామాల ప్రజలు రోడ్ల మీద పడ్డారు. ఇంటికో ఉద్యోగం అని ఇవ్వలేదు, దళిత ముఖ్యమంత్రి అని చేయలేదు, మాదిగలకు మంత్రి పదవి లేదు, మహిళలకు మంత్రి పదవి లేదు, 3 ఎకరాల భూమి అన్నారు ఇవ్వలేదు. ఇట్లా అనేక ఉద్యమ కాలంలో జరిగినటువంటి ప్రామిసులు, అనేక హామీలు ఏది కూడా అమలుకు నోచుకోని కాలంలో కేవలం తెలంగాణ సంపదంతా ఉద్యమకారులను కూడా విస్మరించి కేవలం ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పరిపాలన సాగుతున్న కాలంలో ప్రజలు ఏటిగడ్డ కిష్టాపూర్కు రేవంత్ అన్న నాయకత్వంలో ఆ రోజుల్లో ఒక 2 రోజుల పాటు దీక్షలు జరిగినాయి.
మల్లన్న ముంపు గ్రామాలకు న్యాయం జరగాలని చెప్పి ఆ దీక్షలకు నేను అక్కడ పోయిన క్రమంలో ప్రజలు అనుకునే పదాలను తీసుకుని నేను యోని పాలైందని రాయాల్సి వచ్చింది. ఆ పాట మళ్ళీ ఒకసారి వినిపించండి, కొంత పాట. కోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే యోడి పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవడి పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవడి పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవడి పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ 96లోన లొల్లి పెట్టినొల్లు ఆంధ్ర పాలకుల గల్లబట్టినారు ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే భువనగిరి యుద్ధ పేరై మోగితే భువనగిరి యుద్ధ పేరై మోగితే భువనగిరి యుద్ధ పేరై మోగితే ఎవడి పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవడి పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ దొరల పాలైంది రో తెలంగాణ దోపిడి పాలాయ రో తెలంగాణ దొరల పాలైంది రో తెలంగాణ దోపిడి పాలాయ రో తెలంగాణ. సూపర్. ఆ బేస్, ఆ జోష్, ఈ రోజుకి ఆ కసి, ఆ ఇది కనిపిస్తూనే ఉంది మీ కళ్ళల్లో. సరే, ఆ రోజు పరిస్థితుల తగ్గట్టుగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల గొంతుకై మీ గొంతుకను మీరు వినిపించారు. ఈ రోజు ప్రజల పాలైందిరో తెలంగాణ, ఈ రోజు ఏం చూసి ఆ పాట పాడారు ఒకసారి వివరించండి. దేశంలో 75 ఏండ్ల స్వాతంత్ర దేశంలోనే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఓకే. దేశంలో మొట్టమొదటిసారి బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చింది. దేశంలోనే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 30 ఏళ్లుగా ఒక అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం పోరాడినటువంటి మాదిగల ఎజెండా ఎస్సీల ఏబిసిల వర్గీకరణ. ఆ వర్గీకరణను ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెట్టించి దీన్ని అమలు చేస్తామని చెప్పి తీర్మానం చేసినటువంటి చరిత్ర ప్రజాపాలనకుంది, రేవంత్ అన్నకుంది. ఒక హిస్టారికల్ కార్యక్రమాలు తెలంగాణ 10 ఏండ్ల తెలంగాణ కాలంలో కేవలం మాదిగలకు అసలు మంత్రి పదవే లేనటువంటి కాలంలో ఇవాళ 2 మంత్రి పదవులు మాదిగలకు వచ్చినాయి. ఉమ్మడిగా దళిత సమాజానికి 4 మంత్రి పదవులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఒక దళిత బిడ్డను స్పీకర్గా చేసినటువంటి చరిత్ర ఉంది. ఒక బీసీ బిడ్డను, ముదిరాజు బిడ్డను మంత్రివర్గంలో తీసుకున్నటువంటి చరిత్ర ఉంది. ఇవాళ ఒక గిరిజన బిడ్డను మంత్రిగా చేసినటువంటి చరిత్ర ఉంది. అంటే సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మేము కోరుకునేది ఇదే. తెలంగాణలో మాకు ఆత్మగౌరవం వచ్చింది, ఇవాళ తెలంగాణలో మాకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ఇవాళ ప్రజలు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎస్, బ్రహ్మాండంగా. ప్రజలు ఏ విధంగా ఉన్నారంటారు? ప్రజలు ఏ విధంగా హ్యాపీగా ఉన్నారంటే, ప్రజలు ఇవాళ అద్భుతంగా తీర్థయాత్రలకు వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, పనులెత్తే వెళ్ళినా, ముఖ్యంగా ఆడబిడ్డలు, మహిళలు అద్భుతంగా వాళ్ళు వారి కుటుంబ అవసరాల రీత్యా, వారి పనుల రీత్యా, వారి బాధ్యత రీత్యా అద్భుతంగా ప్రయాణం చేస్తూ ఉంటారు ఇవాళ మహిళలు, ఆడబిడ్డలకు. ఇవాళ ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఎటన్నా పోవాలంటే డబ్బులు లేని కుటుంబాలు గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఒక ఆధార్ కార్డు పట్టుకొని బస్సులో కూర్చుంటే ఇవాళ టికెట్ అని అడగానే ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు చేరాల్సిన గమ్యం చేరి ఇళ్లలో ఉంటున్నారు. అద్భుతంగా ఆడబిడ్డలు ఇవాళ అలాంటి అవకాశాలు వచ్చినాయి. తర్వాత పరిపాలనలో భాగంగా వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్ అని చెప్పారు. అద్భుతంగా ఇది అమలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అని చెప్పారు గృహాలకు. ఇవాళ 200 యూనిట్లు కరెంటు వస్తుంది, ఎవరు బిల్ కట్టట్లేనటువంటి పరిస్థితి. అంటే 200కు మించి వాడుకుంటే కట్టడం తప్ప అది ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకం. సన్నబియ్యం ఏదైతే మాట ఇచ్చారో అది బరాబరి సన్నబియ్యం చేశారు. తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రతి నియోజకవర్గానికి దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ దాది ఆ ప్రణాళికను సిద్ధం చేసి వాళ్ళ ముందుకు వచ్చినటువంటి చరిత్ర. పేద ధనిక తేడా లేకుండా అందరూ ఒకే స్కూల్లో చదివేటువంటి ఒక నినాదం, అది కామన్ విద్యా విధానం. అదొక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. ఇట్లా తర్వాత 10 ఏండ్ల కాలంలో రైతులకు మేలు జరగనటువంటిది రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఉంది. తర్వాత రైతు భరోసా ఇస్తున్నటువంటి చరిత్ర ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు చూస్తుంటే ఇవన్నిటికంటే ముందుగా, ఇవన్నిటికంటే కూడా ముఖ్యమైనది తెలంగాణలో ఫస్ట్ స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణలో ఫస్ట్ మర్డర్లు పోయినాయి, మానభంగాలు పోయినాయి, రేపులు, హత్యలు, ఇలాంటి దృశ్యాలు అంటే ప్రభుత్వానికి ఏడా ప్రశ్నిస్తే అక్కడ అణిచివేసేటువంటి ధోరణి పోయి స్వేచ్ఛగా ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల్లో తిరుగుతూ కలుస్తున్నటువంటి సందర్భం ఉంది. అప్పుడు కేసీఆర్ గారు ఏడాదికి ఒకసారి మంత్రులకే కలిగినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ రేవంత్ అన్న ప్రజలలో మమేకమై తిరుగుతూ ఉన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అందుబాటులోనే ఉండేవారు కదా అందరికీ. అదే అందుబాటులో ఉండేవారు. అందువల్ల సరే వారు అందుబాటులో ఏమున్నది అనేది ప్రజలు చూశారు. అంటే ఇప్పుడు మర్డర్లు, మానభంగాలు ఎక్కువ జరగడం లేదు అంటారు, గతంలో జరిగాయంటారు అవి? నిలువున నరికి చంపారు కదా లాయర్లను నడి రోడ్డు మీద. నా పెద్దపల్లి కరీంనగర్ దగ్గర నడి రోడ్డు మీద నరికి చంపారు కదా. వాళ్ళు కేవలం ప్రశ్నించినందుకే కదా.
అంటే అట్లాంటి నేరెళ్ళ ఘటన ఏంటి, ఇసుక లారీలతో దొక్కిచ్చారు కదా, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసారు కదా, ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అంటే ప్రజల పాలైంది అని చెప్పడానికి గల బలమైన కారణం ఏంటి అంటే మెజార్టీ ప్రజలైన నా బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చింది. మెజార్టీ ప్రజలైనటువంటి మాదిగల్లో 59 ఉపకులాలకు 58 ఉపకులాలకు సామాజిక న్యాయం 30 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న వర్గీకరణ సమస్య పరిష్కారమైంది. ఇవన్నీ కూడా అయ్యేసరికి మా హక్కులు మాకు వచ్చినాయి. మా ఇంట్లోకి పండుగ ఇప్పుడు నిజమైన పండుగ మా ఇళ్ళకి వచ్చింది. మాకు దసరా, దీపావళి, బోనాలు ఇట్లాంటివి మాకు నిజమైన పండుగలు అనిపించలే. ఏదో కడుపులో దుఃఖమున్న బాధున పండుగలు చేసినాం. కానీ ఈ సంవత్సరం అద్భుతంగా పండుగలు చేస్తూ ఉన్నాం. ఎందుకు? మాకు రాజ్యాంగంలో ఒక హక్కు వచ్చింది, ఒక హోదా వచ్చింది. ఏం హక్కు? 30 ఏళ్ల నుంచి కోరుకున్నటువంటి మా వర్గీకరణ, మాకు సామాజిక న్యాయం వచ్చింది. రేపు చదువుకునేటువంటి మా బిడ్డలకు, మా ఉపకులాల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఎస్, అది చెప్పాను నేను. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగము హక్కు దక్కిందో మా జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మా జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. ఇది 30 ఏండ్ల పోరాటం, జాతి బిడ్డల ఆరాటం, జాతి బిడ్డల ఆరాటం, జాతి బిడ్డల ఆరాటం. 30 ఏండ్ల పోరాటం, జాతి బిడ్డల ఆరాటం, జాతి బిడ్డల ఆరాటం, జాతి బిడ్డల ఆరాటం. ఎన్నో త్యాగాలు చేసినారు, ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు, ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు, ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు. అవసరాలకు వర్గీకరణను వాడుకున్నాయి అన్ని పార్టీలు, వాడుకున్నాయి అన్ని పార్టీలు, వాడుకున్నాయి అన్ని పార్టీలు. మా మాది గొల్లకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిందో, ఏండ్ల తరబడి తండ్లాట కాంగ్రెస్ సర్కారు ఇచ్చిందో. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మా జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. ఎయ్యరో ఎయ్ర దండోరా, రేవంత్ అన్న పాలనకు మద్దతు ఇయ్యర దండోరా. ఎయ్యరో ఎయ్ర దండోరా, జాతినంతా ఏకం చేసి జాతర చేద్దాము. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. మానవత్వం ఉన్నవాడు మహనీయుడు రేవంత్ అన్న, మహనీయుడు రేవంత్ అన్న, మహనీయుడు రేవంత్ అన్న. తప్పులు కొట్టిన మాది గోళ్ళ గుండె చప్పుడు విన్నవాడు, గుండె చప్పుడు విన్నవాడు, గుండె చప్పుడు విన్నవాడు. ఆహా, చెప్పులు గుట్టిన మాది గోళ్ళ చెమట నెత్తురు చూసి నోడు, చెమట నెత్తురు చూసి నోడు, చెమట నెత్తురు చూసి నోడు. పడావు పడ్డ మాదిగ వాడల జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు. మా మాది గోళ్ళకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిందో, ఏండ్ల తరబడి తండ్లాట కాంగ్రెస్ సర్కారు ఇచ్చిందో. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. సూపర్. అయితే దళితులు ఉన్నారు అంటే మాదిగలకు న్యాయం జరిగింది. మాదిగలు 30 ఏండ్ల పోరాటానికి చరమగీతం పాడి మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాటం, రేవంత్ రెడ్డి గారి యొక్క కృషితోనే వర్గీకరణ జరిగింది. 100% కృష్ణన్న చేసినటువంటి త్యాగాలు, మాదిగ జాతి చేసినటువంటి త్యాగాలు, అనేక మంది అమరులు, గాంధీ భవన్ దాడి కానీ ఇంకా అనేక విషయాలు, నెత్తు అసెంబ్లీ మీద దాడి కానీ, పెట్రోల్ పోసుకొని బలైపోయినటువంటి అమరులు ఉన్నారు. 19 మంది అమరులైనరు ఆ దండోర ఉద్యమంలో. అనేక వేల మంది జైళ్ళకు పోయిండ్రు, కేసులైన, అరెస్టులైన. కానీ ఏ పాలకుడు ఇంత చొరవ తీసుకుని చేయలే, కేవలం రేవంత్ అన్న. ప్రజాపాలన, అందుకే ప్రజల పాలన నేను చెప్పాను. ఇవాళ గొర్రెలను కాసే గొల్లొళ్ళు, ఇవాళ తాళ్ళు గీసే గౌళోళ్ళు, సబ్బండ వర్గాలు వారి జీవితం మొత్తం ఆ వృత్తులు చేసుకొని బతికేటువంటి వాళ్ళకు ఇవాళ అదే చెప్పాను మేము. దేశంలో మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది, హక్కు మనకు తేలింది. కులగణన జరిగింది, హక్కు మనకు తేలింది. కులగణన జరిగింది, లెక్క మనకు తేలింది. కులగణన జరిగింది, లెక్క మనకు తేలింది. 42% రిజర్వేషన్ వచ్చినది, ప్రజాపాలన వచ్చినది. బీసీ అన్నలారా మనం పాలించబోదాము, బీసీ అన్నలారా. ప్రజాపాలన వచ్చినది, బీసీ అన్నలారా మనం పాలించబోదాము, బీసీ అన్నలారా. రేవంత్ అన్న వచ్చిన
బీసీ అన్నలారా, రేవంతన్న వచ్చినాడు బీసీ అన్నలారా, మన హక్కు మనకు ఇచ్చినాడు బీసీ అన్నలారా. గొల్లాగాసెం ఆహా గొల్లాగాసె గొల్లా కుర్మల గోడేందో విన్నాడు, కళ్ళు గీసె గౌడన్నల కష్టమేందో తెలిసినోడు, 42% రిజర్వేషన్ ఇచ్చినాడు. ప్రజాపాలనొచ్చినాది బీసీ అన్నలారా, మనం పాలించబోదాము బీసీ అన్నలారా, ప్రజాపాలనొచ్చినాది బీసీ అన్నలారా, మనం పాలించబోదాము బీసీ అన్నలారా. అరే రేవంతన్న వచ్చినాడు బీసీ అన్నలారా, మన హక్కు మనకు ఇచ్చినాడు బీసీ అన్నలారా, రేవంతన్న వచ్చినాడు బీసీ అన్నలారా, మన హక్కు మనకు ఇచ్చినాడు బీసీ అన్నలారా. అట్లా ఇవాళ మాకు పండుగ వచ్చినటువంటి సంతోషం. 75 ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చిన కానించి ఓట్లేసే యంత్రాలుగా మారినటువంటి వాళ్ళం. మేమే స్వయంగా పాటలు రాసుకొని పాడాం. జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, కరపత్రము వంచిన ఆ పోస్టరు అతికించిన, మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన, మన బతుకెన్నడు మారురో మహజన, మన రోజులెన్నడొచ్చురో. మేమే పాడినాం. ఈ డిమాండ్ దేశవ్యాప్తంగా జరగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ బీసీల బిల్లు దేశవ్యాప్తంగా పెట్టాలని చెప్పి ఒక డిమాండ్ నడుస్తూ ఉంది. ఆ పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అది అమలు చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంత మెజార్టీగా అగ్రకులాల యొక్క పెత్తనం ఆధిపత్యం ఉన్నప్పటికీ ఇవాళ రేవంత్ అన్న సింగిల్గా నిర్ణయం తీసుకొని పార్టీ ఎజెండాను ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో వారు ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ఒక హిస్టరీని ఒక హిస్టరీని సృష్టించడానికి తను అద్భుతంగా కష్టపడతా ఉన్నాడు. మాదిగల మద్దతు, బహుజనుల మద్దతు, సబ్బండ వర్గాల మద్దతు రేవంత్ అన్నకు ఉంటుంది. మేము ఏండ్ల తరబడి ఎదురు చూసినటువంటి వర్గీకరణ మాకు అమలైనందుకు సంతోషపడతా ఉన్నాం. ఏండ్ల తరబడి ఎదురు చూసినటువంటి బీసీ సమాజం కూడా ఇవాళ రేవంత్ అన్నకు మద్దతు ఇస్తూ ఉన్నది. అందువల్ల 2014లో రాష్ట్ర విభజన అనంతరము 2023 ఎన్నికల తర్వాతనే ప్రజాపాలన వచ్చిందంటారా? ఎస్, 2023 తర్వాతనే. 23 తర్వాత అంతవరకు దొరల పాలన, నిర్బంధ పాలన. ఓకే, మనం పాడుకున్నాం కదా, మేము గ్రామాలు తిరిగి చెప్పినాం కదా, చదువులు ఏవి, కొలువులు ఏవి, సంక్షేమాల పథకాలేవి, హామీల మీద హామీలనిచ్చి అంగట్లోన ముంచినావురం, నీ 10 ఏండ్ల పరిపాలన మొత్తం అందని ద్రాక్ష మిగిలినాదిరా, వద్దురా ఓదొరో నీ పాలనొద్దురా మాదొరం, ఇక వశంగాదురా ఓదొరో నిన్ను మోయలేమురా మాదొరం. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మందు మాఫియాతో చిందులేసినవు, కాళేశ్వరం అల్లన్న సాగరుతో లక్షల కోట్లు దోసుక తింటివి, వద్దురా ఓదొరో నీ పాలనొద్దురా మాదొరా. ఇది ఈ బాధంతా చెప్పినాం కదా తెలంగాణ సమాజానికి. చెప్పినాకనే ప్రజలు కోరుకొని ప్రజాపాలన తెచ్చారు కదా. ఇప్పుడు ఏం చెప్పారు మొన్న పాట ఒకసారి ఆలపించండి. ఎవరి పాడైంది రోజు తెలంగాణ, ఈరోజు ప్రజల పాలైంది రోజు తెలంగాణ కదా, అదొక పాట మా యూటీవీ వీక్షకుల కోసం ఒకసారి వినిపించండి. అది గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సక్కానేసి చల్ ఊరుకు పోయి పోరు పాటలు పడితే, గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి పొగరు బట్టిన దొరల గద్ద దించి తేను, ప్రజల పాలైందిరో తెలంగాణ, ప్రజాపాలనొచ్చెరో తెలంగాణ, రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ, రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ, ప్రజాపాలనొచ్చెరో తెలంగాణ, ఇందిరమ్మ ఇల్లు, ఇంటిగ్రేటెడ్ స్కూలు, 500కే గ్యాస్ కలెక్షన్లు, 10 లక్షలతో ఆరోగ్యశ్రీని తెచ్చే, ప్రజల పాలైందిరో తెలంగాణ, ప్రజాపాలనొచ్చెరో తెలంగాణ. శాసన సభాపతి నుండి మొదలు దళితులకు 4 మంత్రి పదవులు ఇచ్చే, ఎస్సీల వర్గీకరణ అమలు చేసే, బీసీలకు సమా న్యాయాన్ని చేయించి 42% రిజర్వేషన్ ఇచ్చే,
రోజు బాధలు ఈ రోజు బాధలు తీరాయి. ఎస్, ఓకే. ఖచ్చితంగా చెప్పగలుగుతాం. చాలా మంది అనుకోవచ్చు ఏం తీరింది బాధ అని అనుకుంటూ ఉండొచ్చు. ఎస్, ఆ పెయిన్ పడ్డది మేము, ఆ బాధ పడ్డది మేము. మరి ఆ బాధ పడ్డారు అంటే పిలిపిస్తే కృష్ణమాదిగ గారు ఒక్క పిలిపిస్తే లక్షల మంది తండాలుగా డప్పులు సంకరేసుకుని ఉరికొచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసినాం. తిండి లేదు, తికాన లేదు, నీళ్లు లేవు, బువ్వ లేదు, బుగ్గి లేదు, వాన ఎండ అనుకుంటా కష్టపడి పనిచేశాం. ఇలా మా వర్గీకరణ మా ఇంటి ముంగట్టుకు వచ్చింది. మేము ఆ సంతోషాన్ని చెప్పొద్దా? మేము చెప్పొద్దా?